రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వర్గ భేదాలు లేదంటే వర్గాలుగా ఏర్పడి అక్కడ సమస్యలకు అంటే పార్టీ భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో పులి స్టాప్ పెట్టే ప్రయత్నం నడుస్తుందా అన్న అనుమానం కనిపిస్తుంది. ఎందుకంటే ఈటల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినది ఎవరు అన్నది పక్కన పెడితే పార్టీలో అసలు సమన్వయం ఉందా? నేతల మధ్య విభేదాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఒక నేత మరొక నేత పైన అభియోగాలు మోపుతూ, లేదు అంటే ఒక నేత ఒకరిపైన అంటే వారి భవిష్యత్తు కావచ్చు, వారి పోకడలను అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇవన్నిటికీ కూడా కారణం అంటే గతంలో బీజేపీలో 3-4 వర్గాలు ఉన్నాయి. ఏ వర్గానికి ఆ వర్గము తమ ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో బండి సంజయ్ అధికారిగా అంటే ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే, పార్టీ ఏ విధంగా తారాస్థాయికి వెళ్ళింది, ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలు ఏ విధంగా ఆదరించారు, పార్టీని అధికారంలో తీసుకొచ్చే సత్తా మరి బండి సంజయ్కి ఉంది అని చెప్పి అప్పుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా ఆయనను ఆ పదవి నుండి తప్పించడం, తిరిగి మళ్ళీ కిషన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీలో అంటే బీజేపీ పైన లేదా బీజేపీ పట్ల ప్రజలకున్న సానుకూల భావం పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా కేసీఆర్ ఏదైతే చెప్పారో ఆ మాటలకు కట్టుబడి ఉన్నట్లుగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రెసిడెంట్ను మార్చిన విధానం కావచ్చు, దానికి అద్దం పట్టింది. అయితే తాజాగా ఈటెల రాజేందర్ను పెద్ద ఎత్తున ఒక వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీకి ప్రెసిడెంట్ కాబోతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అంతేకాకుండా బీసీ నాయకునికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు అని చెప్పి ఎదురు చూశారు. కానీ ఈటెల వర్గానికి అనూహ్యంగా పులి స్టాప్ పెడుతూ మళ్ళీ రామచంద్రరావును అధికారిగా లేదంటే ప్రెసిడెంట్గా అప్పగించడంతో ఒకవైపు ఈటెల వర్గం కూల్ అయిపోయింది, లేదంటే డౌన్ అయిపోయింది. ఆ తర్వాత అనూహ్యంగా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, లేదంటే బండి సంజయ్ కావచ్చు, మిగతా వీరందరూ కూడా సెంట్రల్లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఆ పోస్ట్ ద్వారా తమ ఆధిపత్యాన్ని చూపించారు అని చెప్పి చెప్పక తప్పదు. అయితే ఇదిలా ఉంటే దీనికంతటి కారణం ఏంటంటే ఈటల ఫ్లెక్సీలు ఇప్పుడు బీజేపీలో కలకలాన్ని రేపుతున్నాయి. అసలు ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరికి ప్రయోజనం కానుంది అనేది ఇప్పుడు బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుతో బీజేపీలో వర్గ పోరైతే ఖచ్చితంగా బయటపడింది. ఇన్నాళ్ళు ఇంటర్నల్ గా జరిగిన ఈ వర్గ విభేదాలు ఫ్లెక్సీ ఏర్పాటుతో ఆ వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. దీంతో బీజేపీకి భవిష్యత్తు ఉంటుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అయితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయో అంతేకాకుండా అంతకంటే ఎక్కువ గమనించాలి. గడిచిన కొద్ది రోజుల క్రితము కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ పైన ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందో అటువంటి విభేదాలు అంటే అటువంటి రాజకీయాలు కూడా బీజేపీలో కొనసాగుతాయని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అంటే అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి నాయకుడు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలే స్వయంగా ప్రకటించారు, చెప్పారు. అది ఇప్పటి కాదు, గడిచిన కొద్ది ఏళ్ల నుండి ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. కానీ బీజేపీలో అందుకు భిన్నంగా క్రమశిక్షణ ఉంటుంది. ఏబీవీపీ నుండి కావచ్చు, లేదంటే ఆర్ఎస్ఎస్ నుండి కావచ్చు, ఇటు బీజేపీలోకి వచ్చే ప్రతి నాయకుడు అధికారుల పైన ఏదైతే వారి పైనున్న నాయకుడి మాటకు లోబడి పని చేయాలి, రాజకీయాల్లో ముందుకు సాగాలి, అంత ఈజీగా ఎదిగేందుకు అవకాశం లేదు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా ఈటల రాజేందర్ విషయంలో కావచ్చు, లేదంటే మిగతా నాయకుల విషయంలో కావచ్చు, కొద్ది మంది విభేదాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఈటల ఫ్లెక్సీల ఏర్పాటుతో బీజేపీ పయనం ఎటువైపు, ఎవరు లీడ్ చేస్తే నాయకులందరూ కూడా ఐక్యంగా ఉంటారు, సమన్వయంగా పనిచేస్తారు, పార్టీని నిలబెడతారు అన్న ఆలోచన ఇప్పుడు అవసరము, ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరము పార్టీ నాయకుల పైన ఉంది, అధికార యంత్రాంగం పైన ఉంది. ఇక్కడ ఏదైతే
బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకులు కావచ్చు, లేదంటే కేంద్ర నాయకులు కావచ్చు, ఈ విషయాన్ని ఇప్పటికైనా తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గనక దీనిపైన ఎవరు స్పందించకపోతే భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆలోచన మాత్రం వారికి ఉండనవసరం లేదు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈ వర్గ పోరు వల్ల పార్టీ భవిష్యత్తు నాశనం అవుతుంది. అంతేకాకుండా ఆయా నాయకుల పరువును కూడా బజార్కి ఎక్కించిన వారు అవుతున్నారు. దీనితో ఇటు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా బీజేపీలో పార్టీ భవిష్యత్తును నాశనం చేస్తూ రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారేందుకు చేస్తున్నారు. ఎందుకు అంటే ఇవి ఇంటర్నల్ పాలిటిక్స్, అంతర్గతంగా జరుగుతున్న రాజకీయాల వల్ల రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకవేళ గనక ఇప్పటికే వర్గపోరు ఉన్నట్లయితే గమనించాలి. గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఇష్యూలో కూడా మరి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి కూడా పార్టీ గమనించాల్సిన అవసరం ఉంది. ఇటు ఇంటర్నల్ గా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇరువురు కూడా మరి బీసీకి సంబంధించిన నాయకులు కాబట్టి ఆ ఇరువురి మధ్య కూడా విభేదాలు ఉన్నాయని చెప్పి గతంలో బయటపడింది. ఇప్పటికీ ఆ విభేదాలు ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవైపు మరి ఈటల రాజేందర్ ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రెసిడెంట్ కావాలనుకున్నారు, కేంద్రంలో మంత్రి కావాలనుకున్నారు, దానికోసము ఇటు బండి సంజయ్ తన మంత్రి పదవిని కూడా పనంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఎందుకు అంటే ఆయన రాష్ట్ర పార్టీకి అధ్యక్ష పదవి ఖచ్చితంగా కావాలని చెప్పి ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే తన పదవికి రాజీనామా చేసి ఇక్కడ రాష్ట్ర బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది అని చెప్పి కూడా చర్చ జరిగింది. కానీ ఇవన్నిటికీ చూసినట్లయితే ఈటల ఏడుపు వలన బీజేపీకి శాపం, అంటే పరోక్షంగా ఈటలను బీజేపీ పార్టీ నుండి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం కూడా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఎన్ని రకాల ఆశలు ఉన్నవి అని చెప్పి మనకు అక్కడ స్పష్టంగా రాసి పెట్టారు. మంత్రి పదవిని ఆశించారు, ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు. అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత బీజేపీలో వర్గ పోరు కూడా పెరిగింది అని చెప్తున్నారు. గతంలో ఎవరైతే పార్టీని మానిటర్ చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఈటల పైన చర్యలు తీసుకోవడం లేదు అంటే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి వారు పార్టీ నాయకుల పైన కావచ్చు, ఇటు ఎంపీలుగా ఉన్న నాయకుల పైన కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కావచ్చు, అది రాష్ట్ర నాయకుల పైన కావచ్చు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పడించడం, ఇలాంటి సంఘటనల వల్ల ఇటు పార్టీకి అటు రాజకీయ నాయకులకు మరి భవిష్యత్తు ఉంటుందా అన్న కూడా ప్రశ్న మాత్రం కనిపిస్తుంది. నిజానికి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర నేతలు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా రాష్ట్రంలో ఉన్న నాయకుల మధ్య ఉన్న విభేదాలు అడ్డంకిగా మారి వారి కలలను నాశనం చేస్తున్నాయి, లేదంటే నీటి మీద రాసిన రాతలాగా మారిపోతున్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా బీజేపీలో ఈ ఫ్లెక్సీల ఏర్పాటు కావచ్చు, లేదంటే నేతల మధ్య ఉన్న వైరుధ్యాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, పరిష్కరించుకోకపోతే రాష్ట్రంలో అధికారం చేపట్టడం బీజేపీకి కలగానే మిగులుతుంది. మిగతా పార్టీలు ఆ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో చేసిన పొరపాటు వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వము ఎట్లా ఉంది ఏంటి, రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగింది. కేవలం ఒక్క పొరపాటు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లో కనుక బీజేపీ నేతలు పొరపాట్లు చేయకుండా సమన్వయంతో కలిసి ముందుకు వెళితే, అధికార పార్టీ పైన పోరాటం చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీలో 3-4 నేతల మధ్య విభేదాలు ఉన్నవి అని చెప్పి గతంలో చెప్పారు, చర్చించారు. కానీ ఆ విభేదాలు ఇప్పటికైనా సద్దు మణిగితే, లేదంటే ఆ నేతలు కలిసి సామరస్యంగా చర్చించుకుంటే ఖచ్చితంగా ఇది బీజేపీకి ఆయా నేతలకు కలిసి వచ్చే అంశంగా చెప్పక తప్పదు.